హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ కాకరకాయ ఆనియన్స్ ఫ్రై. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది చాలామందికి నచ్చదు తినడం. సో అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. 1 kg కాకరకాయ తీసుకున్నానండి. అది ముందుగా వాష్ చేసి తుడిచి 2 సైడ్లు కట్ చేసుకొని పైన భాగం మొత్తం గీకేసేయాలండి. కాకరకాయ మొత్తం గీరాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన గీరేస్తే సరిపోతుంది. ఈ ముక్కలు మీ ఇష్టం అండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్లో అంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. ఇక లోపల ఉన్న విత్తనాన్ని తీసేస్తున్నాను. మీకు కావాలంటే విత్తనాలతో సహా ఉంచుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ ముద్రిపోయినాయని విత్తనాలు మొత్తం తీసేస్తున్నానండి. ఇలా విత్తనాలు తీసి ఇంకా సన్నగా కట్ చేసుకోవాలండి. కొంచెం దొడ్డుగా అయితే సరిగ్గా వేగవు, పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి ఇలా కట్ చేసుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి. అందుకే ఇలా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా కాకరకాయ అనే ఫీలింగ్ కూడా ఉండదండి తినేటప్పుడు. సో అందుకే ఈ షేప్లో కట్ చేసుకుంటే కొంచెం బాగా ఉడికిపోతుంది, చేదు కూడా పోతుంది అని చెప్పేసి ఇలా కట్ చేసుకుంటున్నాను. చాలామంది తినరు కదా అండి కాకరకాయ అంటే, అందుకే వాళ్ళకి ఇలా చేసి పెడితే ఆ ఫీలింగే ఉండదు కాకరకాయ తింటున్నట్టు. అన్ని ముక్కలు కట్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 2 ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టారంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వస్తుంది. అందులోనే చేదు మొత్తం పోతుందండి ఆ వాటర్లో. అది పిండేసి మొత్తం వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వద్దు, విటమిన్స్ అన్నీ పోతాయంటే ఇలా చేయకుండా ముందే కాకరకాయని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీ ఇష్టం అండి, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇలానే చేయమని అనట్లేదు, ఇలా చేస్తే చేదు ఉండదు అని చెప్తున్నాను అంతే. ఇలా మొత్తం పిండేస్తే ఆ వాటర్లో ఉన్న చేదు మొత్తం పోతుందండి. కాకరకాయ అసలు చేదే అనిపించదు. ఇలా అన్ని పిండేసి వాటర్ తీసేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులోనే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ ఒక 1 ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే 2 వేసుకోండి. అది వేసుకొని లైట్గా వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని కట్ చేసుకున్న ముక్కలు, కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలానే ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే అది బాగా పట్టుకుంటుంది కదా ముక్కలకి. ఒక చిటికెడంత పసుపు వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది, చేదు అయిపోతుంది. అందుకే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కాకరకాయ ఫ్రైలోకి మెయిన్గా మసాలా అండి. ఈ మసాలాని చాలా టేస్ట్ తీసుకొస్తుంది. సో ఇది ఎలా చేయాలో చూద్దాము. కొంచెం జీలకర్ర అండి, ధనియాలు, ఇంకా ఒక 5 to 6 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా రుచికి సరిపడా కారం వేసుకొని మిక్సీ పట్టాలండి. అది పట్టాక ఇది కొంచెం వేగినాకనే వేసుకోవాలండి, లేకుంటే పచ్చివాసన వస్తుంది. అది కాకరకాయ బాగా వేగాక మనం రెడీ చేసుకున్న కారం పొడిది పేస్ట్ ఉంటుంది కదా, అది వేసి కొంచెం పైనుంచి కొబ్బరి పొడి వేసుకోవాలండి. లేదు మీ దగ్గర కొబ్బరి పొడి లేదు అంటే మనం ఇందాక తయారు చేస్తున్న కారం పొడిని అప్పుడే కొబ్బరి ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకోవాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.